హలో అండి. ఈరోజు కలెక్షన్ వచ్చేప్పటికి బ్లౌజ్ బిట్స్ అండి. ఇవి వచ్చేప్పటికి బెనారసీ బ్లౌజెస్. ఇదంతా ప్రింట్ ఏం కాదండి, మీకు జరీనే వస్తుంది. జరీ అండ్ థ్రెడ్ వీవింగ్ కాంబినేషన్. చూడొచ్చు ఇక్కడ మీరు క్లియర్ కట్, ఇదంతా జరీ అండ్ థ్రెడ్డింగ్ కాంబినేషన్. ఇక్కడ లైనింగ్ ఉంటుంది కాబట్టి నేను బ్యాక్ సైడ్ చూపించలేను. ఇవ్వండి, ఇక్కడ చూడొచ్చు మీరు. ఓకే, మొత్తం మీకు జరీ అండ్ వీవింగ్ కాంబినేషన్లో వస్తుంది, థ్రెడ్ వీవింగ్. ఇవి వచ్చేప్పటికి ప్రతి దానిలో నేను చూపించే ప్రతి ఒక్కటి మీకు ట్రెండీ ఏనండి. ప్రజెంట్ ఏవైతే మనకి హల్చల్ చేస్తున్నాయో ఆన్లైన్, అవే బ్లౌజెస్. ఇవన్నీ లేటెస్ట్ మోడల్స్, ఏదో పెద్ద ఓల్డ్ మోడల్స్ కానే కాదు. నిన్న నేను బౌ మోడల్ చూపించాను కదా, చాలామంది ఆ టైప్ ఆఫ్ బ్లౌజెస్ దేవరా మూవీలో చూసే ఉంటారు, హీరోయిన్ వేర్ చేస్తారు. ఇవి వచ్చేప్పటికి కోల్డ్ స్లీవ్స్. ఇక్కడ మనకి హోల్ లాగా వస్తుంది కదా స్లీవ్స్ దగ్గర, కోల్డ్ స్లీవ్స్ అంటారు. ఇది ఈ టైప్ ఆఫ్ షేప్ వస్తుంది చూడండి. ఓకే, కోల్డ్ స్లీవ్స్ వచ్చి బ్యాక్ మీకు పాట్ నెక్ వస్తుంది, అంటే బ్యాక్ హుక్ వస్తుంది అనమాట మీకు. ఇది పాట్ నెక్ అండ్ మీకు ఇక్కడ క్లోజ్ ఇచ్చేసారండి. మీరు దీన్ని ఓపెన్ కావాలంటే ఓపెన్ చేసుకోవచ్చు, లేదంటే అలా వదిలేసేయచ్చు. జస్ట్ ఇక్కడ స్టిచ్చింగ్ ఇచ్చారు కదా, దీన్ని మీరు ఓపెన్ చేసేసుకోవచ్చు. నేను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇట్లా ఓపెన్ చేసి మీరు హుక్ అటాచ్ చేసుకోవడమే. ఆల్టర్ చేయించుకోవాలండి. సైజెస్ మ్యాక్సిమం ఒకటే ఉంటాయి. సైజెస్ నేను మెజర్ చేసి చూపిస్తాను మీకు. అండ్ బటన్స్, ఇక్కడ మీకు బటన్ సిస్టమ్ ఇచ్చారు, షో బటన్స్. ఇది వచ్చేప్పటికి మీకు ఇక్కడ కూడా ఒక ఓపెన్ బటన్ ఉంటుంది. ఇక్కడ కూడా మీరు ఓపెన్ రిమూవ్ చేసుకొని ఇక్కడ ఈ బటన్ని మీరు ఈ టైప్ ఆఫ్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఇది బ్యాక్ వచ్చేప్పటికి పాట్ నెక్. మరి పెద్ద పెద్ద అంటే మరీ వేసుకోలేనంతగా ఏం లేవు. చూడండి, మనం జనరల్గా ఎంత హోల్ పెట్టించుకుంటాం, బ్యాక్ సైడ్ ఎంత డీప్ అండ్ విత్ పెట్టించుకుంటాం, అలానే ఉన్నాయి. అండ్ ఫ్రంట్ వచ్చేప్పటికి మీకు యాజ్ యూజువల్ వీ షేప్ వస్తుంది. వీ షేప్ ప్రజెంట్ ఫుల్ ఆఫ్ ట్రెండింగ్లో ఉన్నది. బోట్ నెక్ అండ్ వీ నెక్. బోట్ నెక్ తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు బాగా ట్రెండ్ అయిందంటే వీ నెక్. ఇందులో వచ్చేప్పటికి కలర్ చార్ట్ అవైలబుల్ ఉందండి, చూపిస్తాను. ఫస్ట్ వన్ వచ్చేప్పటికి పర్పుల్, వైన్ మిక్సింగ్ పర్పుల్ కలర్. ఇది ఇదిగోండి, పర్పుల్ అండ్ వైన్ కాంబినేషన్లా ఉంటుంది. ఎగ్జాక్ట్ అదనే చెప్పాను. ఒక వే ఆఫ్లో మీకు మెరూన్ శారీస్ మీద కూడా యూజ్ అవుతుంది. అట్లాగా మీకు ఒకే దానిలో అంత డిఫరెంట్ షేడ్లా కనిపిస్తుంది అన్నమాట. మెరూన్కి యూజ్ చేయొచ్చు, పర్పుల్కి యూజ్ చేసుకోవచ్చు, వైన్ కలర్ దేనికైనా యూజ్ చేయొచ్చు మీరు. ఇది ఓకే, ఇది వచ్చేప్పటికి ఫస్ట్ వన్ అండి. మెజర్మెంట్ చూపిస్తాను. ఇది మీకు చక్కగా క్రాప్ టాప్స్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. లంగావని సెట్స్ మీదకి కానీ దేనికైనా క్రాప్ టాప్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేప్పటికి మీకు మెజర్మెంట్ సేమ్ యాజ్ యూజువల్. ఇక్కడ కొంచెం కప్ సైడ్ వస్తుంది కాబట్టి మీకు 1 ఇంచ్ తక్కుతుందండి. ఇక్కడ యాక్చువల్ 20 అంటే 40 లెంగ్త్ వస్తుంది. కప్ సైజ్ అడ్డు వచ్చేప్పటికి మీకు ఇక్కడ కొద్దిగా లెంగ్త్ అలా వెళ్ళిపోతుంది. క్లియర్ కట్గా చూస్తే మీరు 20 కొంచెం అట్లా 1 ఇంచ్ మీరు తక్కువే చెప్తాను నేను. ఓకే, 40 సైజ్ అండి యాక్చువల్గా. అయితే మీరు లెంగ్త్ కూడా చూసుకోవచ్చు మీకు, అంటే కొంతమంది లెంగ్త్ కూడా డౌట్ ఉంటుంది కదా. 14 వచ్చిందండి. ఓకే, ఇది వచ్చేప్పటికి క్రాప్ టాప్స్ కూడా మీకు చక్కగా యూజ్ అవుతుంది. అప్కమింగ్ ఫెస్టివల్ దసరాకి బాగా యూజ్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే ఎలాగో పట్టు రంగాలు, పట్టు శారీస్ బాగా స్టిచ్ చేయించుకుంటారు కాబట్టి. రెడీమేడ్ బ్లౌజ్ ప్రైస్ చెప్తే మీరు అసలు మీకు ఇది ఫ్యాబ్రిక్ రాదు, ఇందులో లైనింగ్ స్టిచ్చింగ్ కాస్ట్ కూడా రాదండి. ఆ ప్రైస్కే మీకు టోటల్ రెడీమేడ్ బ్లౌజ్ వచ్చేస్తుంది. మీకు ఆల్టర్ కూడా ఉంటుందండి, బోత్ సైడ్ 1 ఇంచ్ ఆల్టర్ చేయించుకో. మీకు ఏదన్నా కొంచెం లూజ్ అయిందంటే టైట్ చేసుకోవచ్చు. మరీ ఎడ్జ్కి కాకుండా మీకు 1 ఇంచ్ మీకు మార్జిన్ వచ్చి ఇంటర్లాక్, నీట్గా ఇంటర్లాక్ కూడా చేస్తుంది. ఒక్క బ్లౌజ్లో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి మీకు. ఓకే, ప్రైస్ వచ్చేప్పటికి జస్ట్ 250 ప్లస్ షిప్పింగ్ అడిషనల్. 2 బ్లౌజెస్ తీసుకుంటే తగ్గిస్తారా, 3 బ్లౌజెస్ తీసుకుంటే తగ్గిస్తారా, అట్లా ఏమీ ఉండదండి. మీరు ఉన్న మొత్తం స్టాక్ తీసుకున్నా కూడా మీకు అదే ప్రైస్. ఎందుకంటే పెట్టిన ప్రైజే జస్ట్ ఛానల్ ప్రమోషన్ లాగా ఉంటుందని పెడుతున్న ప్రైజెస్ అన్నీ. ఓకే, ఇది వచ్చేప్పటికి ఒక మోడల్. ప్రతి దానిలో లిమిటెడ్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయండి. ఒక 10 పీసెస్ ఉండొచ్చేమో మేబీ.
6 7 8 9 ఎగ్జాక్ట్ 10 పీసెస్ ఉన్నాయండి. ఫస్ట్ ఎవరు చూసి బుక్ చేసుకుంటే వాళ్ళకే అవుతాయి. ఇందులో కలర్ చార్ట్ చూపిస్తాను మీకు నేను. మ్యాక్సిమం ఇవన్నీ 40 సైజే వస్తాయండి. బిలో సైజెస్ వాళ్ళు ఆర్డర్ చేయించుకోవాల్సి ఉంటుంది. కొంచెం మీరు మళ్ళీ స్టిచ్చెస్ వేయించుకుంటే ఇంకా స్ట్రాంగ్ ఉంటాయి. రెడీమేడ్ బ్లౌజెస్ అంటే జనరల్గా మనకి మళ్ళీ స్టిచ్చింగ్ రెడీమేడ్స్ ఏవైనా కూడా మ్యాక్సిమం స్టిచ్చెస్ వేయించుకుంటేనే నీట్గా ఉంటాయి. ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుందండి. స్టిచ్చింగ్ కానీ మీకు ఎక్కడైనా కానీ ప్రొఫెషనల్ స్టిచ్ చేస్తారు కాబట్టి ఇవి మీకు కంపెనీస్ నుంచి వచ్చేవి మీకు నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇది వచ్చేప్పటికి ఫస్ట్ వన్. నెక్స్ట్ ఇందులోనే కలర్ కాంబినేషన్స్ చూపిస్తాను. ఓకే అండి, ఇది వచ్చేప్పటికి నేను ఆల్రెడీ వీడియోలో చూపించాను కదా, వైన్ కలర్. దీని తర్వాత వచ్చేప్పటికి మీకు మెరూన్ షేడ్. డిఫరెన్స్ చూడండి, మీకు ఇక్కడ తెలుస్తుంది. బ్రిక్ మిక్సింగ్ మెరూన్ కలర్ ఇది అండ్ బ్లాక్. 3 కలర్ చార్ట్ అవైలబుల్ ఉంది. సైడ్ బై సైడ్ పెట్టి చూపిస్తాను మీకు నేను. మెజర్మెంట్ అలానే ఉంటాయండి మ్యాక్సిమం మీకు. 3 కలర్ చార్ట్. ఓకే, ప్రతి దానిలో అంతేనండి. మీకు మ్యాక్సిమం 10 పీసెస్ అవైలబుల్ ఉండొచ్చు. 9 10 పీసెస్ బండిల్ అండి. ఎవ్రీ బండిల్ ఇది 10 పీసెస్. నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి బ్లాక్. మల్టీ కలర్ థ్రెడ్డింగ్ వస్తుందండి మీకు. పింక్, బ్లూ అట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ షేడ్స్ ఆఫ్ థ్రెడ్డింగ్ వీవింగ్ వస్తుంది. ఇది వచ్చేప్పటికి మీకు బ్లాక్. ప్రతిదానికి అదే మోడల్ అండి. కోల్డ్ స్లీవ్స్ వస్తాయి. ఓకే, ఎస్పెషల్లీ యూత్ ఎవరైనా కావాలంటే యూనిఫామ్గా వేర్ చేసుకోవాలన్నా కూడా తీసుకోవచ్చు. దీనిలో కూడా మేబీ మీకు 10 పీసెస్ అవైలబుల్ ఉండొచ్చు. ఎగ్జాక్ట్ 10 పీసెస్. ఎవ్రీ బండిల్ 10 పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. మీకు చక్కగా 3/4 హ్యాండ్స్ వస్తాయి. మీకు 3/4 కాదండి, ఎల్బో హ్యాండ్స్ వస్తాయి మీకు. ఎందుకంటే ఇక్కడ మీకు కోల్డ్ స్లీవ్ వచ్చింది కాబట్టి మీకు ఇక్కడ మెజర్మెంట్ అర్థం కాదు, కానీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటుందండి మీకు. చక్కగా ఎల్బో హ్యాండ్స్ వస్తాయి మీకు. ఇది వచ్చేప్పటికి ఫస్ట్ కలెక్షన్. ప్రైస్ వచ్చేప్పటికి 250 ప్లస్ షిప్పింగ్ అడిషనల్. ఓన్లీ కలర్కి 10 పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. మళ్ళీ రీస్టాక్ అయ్యే ఐటెం కానే కాదండి, ఛాన్స్లో దొరికిన ఐటము. నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి పర్పుల్ అండి. ఇవి వచ్చేప్పటికి క్రాప్ టాప్ లెవెల్లో ఉన్నాయి. మీకు చూపిస్తాను, నేను ఆల్రెడీ చెక్ చేసి ఉన్నాను. మీకు ఏ బ్లౌజ్గా మీకు కప్స్ అవసరం లేదు అంటే జస్ట్ ఇక్కడ ఒక స్టిచ్ తీసేసి మీరు కప్స్ రిమూవ్ చేసుకోవచ్చండి. ఇన్ కేస్ ఆఫ్ యూఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. ఇదిగోండి, ఇది వచ్చేప్పటికి కూడా మీకు బ్యాక్ బటన్ వస్తుంది. ఇది వచ్చేప్పటికి క్రాప్ టాప్ స్టైల్ అండి, బోట్ నెక్ స్టైల్. ఇది వచ్చేప్పటికి మీకు ప్లెయిన్ శారీస్, డిజైనర్ శారీస్కి ప్లెయిన్ అట్లా మీరు ఎలా కావాలంటే అలా మ్యాచింగ్. పర్పుల్ షేడ్ అండి ఇది. ఓకే, ఇదిగోండి, ఇది వచ్చేప్పటికి బ్యాక్ ఫుల్ ఆఫ్ ట్రెండింగ్. ప్రజెంట్ ఏదైతే ట్రెండింగ్లోనే అన్నీ అవేనండి. మీకు చక్కగా బ్యాక్ సైడ్ మీకు ఇక్కడ ఫుల్ ఆఫ్ స్టిచ్ వేసిస్తారు. మీరు దీన్ని రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ట్రై చేస్తున్నాను, ఎంత స్ట్రాంగ్గా ఉందో చూడండి స్టిచ్చింగ్ కూడా. ఓకే, నీట్గా కొంచెం మీరు రిమూవ్ చేసి ఇక్కడ బటన్స్కి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు పోల్కా స్టైల్ ఆఫ్ బటన్స్ ఇచ్చారు చూడండి. పోల్కా బటన్స్ ఇచ్చారు అండ్ హుక్స్ కూడా చూడండి క్వాలిటీ ఉన్నాయి. ఓకే, ఇది వచ్చేప్పటికి బ్యాక్ కూడా మీకు బోట్ నెక్కే వస్తుంది. బోత్ సైడ్ ఒకటే టైప్ ఆఫ్ నెక్ వస్తుంది. చక్కగా ఎవరైనా యూస్ చేసుకోవచ్చు అండి. కొంతమంది డీప్స్ అంటే కొంచెం పాట్ నెక్స్ కానీ అట్లా కొంతమంది యూస్ చేయని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇలాంటివి బాగా యూజ్ అవుతాయి. ఇవి వచ్చేప్పటికి ఫుల్ హ్యాండ్ లెంగ్త్ ఉందండి. లెంగ్త్ చూపిస్తాను మీకు నేను. మీకు 16 వచ్చిందండి. ఓకే, 16 ఇంచెస్ ఉంది ఇది మీకు. ఓకే, ఎవరైనా అంత లెంగ్త్ అక్కర్లేదు అంటే హ్యాండ్స్ కొంచెం ఆర్డర్ చేయించి కట్ చేయించుకోవచ్చు, మీకు ఎంత కావాలంటే అంత. ఇందులో వచ్చేప్పటికి కలర్ చార్ట్ అవైలబుల్ ఉందండి. ఇందులో వచ్చేప్పటికి కూడా మీకు మ్యాక్సిమం ఒక 10 పీసెస్ అవైలబుల్ ఉండొచ్చు. ప్రతిదీ అంతేలేండి. ఓకే, 1 2 3 ఇవి 10 పీసెస్ ఉన్నాయండి. 10 పీసెస్ ఉన్నాయి ఇవి కూడా. ఓన్లీ 10 పీసెస్. పర్పుల్స్ ఆల్రెడీ మెసేజెస్ చేస్తున్నారు కదా ఇందులో వీడియోస్ చేయమని. ఇందులో కలర్ చార్ట్ చూపిస్తాను మీకు.
ఇది ఒకటండి పర్పుల్ కలర్. నెక్స్ట్ వన్ ఇది వచ్చేప్పటికి మీకు మెరూన్ షేడ్. ఇదిగోండి మెరూన్ షేడ్, కొంచెం డిఫరెంట్గా, అంటే ఒక టైప్ ఆఫ్ మెరూన్ లాగా కనిపిస్తుంది. యాక్చువల్ మెరూన్ కాదు, ఇక్కడ ఏదైతే పిక్లో కనిపిస్తుందో అదే మెరూన్ వస్తుందండి. మంచి షైనింగ్ ఉన్నాయి, బట్ సేమ్ అండి మీకు యాజ్ ఇట్ ఈజ్ నేను పర్పుల్ ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసానో అదే మోడల్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ లైనింగ్ చూపిస్తున్నాం కదా, బ్రిక్ మిక్సింగ్ కలర్, అట్లా కొంచెం వైన్ మిక్సింగ్ లాగా ఉంది. మీకు ఇన్నర్ లైనింగ్ కూడా చూడొచ్చు. ఎక్కడన్నా కొద్దిగా 1-2 అట్లా లైనింగ్స్ చేంజ్ చేసి ఉండొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి గ్రీన్, డార్క్ లీఫీ గ్రీన్ అండి. ఇది మంచి గ్రీన్ కలర్ అండ్ బ్లూ. ఇది వచ్చేప్పటికి మీకు వైన్ కలర్ అండ్ కాఫీ కలర్ మిక్సింగ్ లాగా ఉంది, మెరూన్ కాదు ఇది. ఎలా చెప్పాలంటే ఇది షైనీ మెటీరియల్ కాబట్టి డిఫరెంట్గా కనిపిస్తుంది. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఎగ్జాక్ట్ ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్ కనిపిస్తుంది. డిఫరెంట్గా ఉంది కలర్, ఏంటంటే మీకు రెగ్యులర్ కలర్ లాగా కాకుండా వైన్ కలర్కి కొంచెం దగ్గరగా ఉంది. బ్రిక్ మిక్సింగ్ మెరూన్ లాగా మిక్సింగ్ లాగా ఉందన్నమాట. ఎందుకంటే ఇందులోనే మీకు ఇంకో డిఫరెంట్ షేడ్ చూపిస్తాను. ఇది వచ్చేప్పటికి బ్లూ కలర్ అండ్ గ్రీన్ చెప్పాను కదా ఆల్రెడీ, గ్రీన్. ఇది వచ్చేప్పటికి వైన్ మిక్సింగ్ టైప్ ఆఫ్ బ్రౌన్ షేడ్ అని వచ్చండి. నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి బ్లూ కలర్ అండ్ అనదర్ వన్ మెరూన్ రెడ్ కలర్. ఓకే, మీకు ఇందులో వచ్చేప్పటికి 5 కలర్ చార్ట్ అవైలబుల్ ఉంది. 1 or 2 పీసెస్ బ్లాక్ కూడా ఉన్నాయండి. మిక్సింగ్లో 1 or 2 పీసెస్ బ్లాక్ కూడా వచ్చాయి. ఎవరికైనా కావాలంటే పిన్ చేయండి. దీని ప్రైస్ వచ్చేప్పటికి 350. ఎందుకంటే ఇక్కడ క్లాత్ ఎక్స్ట్రా పడుతుంది అండ్ మీకు నెక్ ఆల్సో ఈ టైప్ ఆఫ్ హెవీ కొంచెం డిజైనింగ్ కానీ మీ క్లాత్ ఫ్యాబ్రిక్ కానీ కొంచెం ఎక్కువ పడుతుందండి దీనికి. అందుకని దీనికి కొంచెం ప్రైస్ వేరియేషన్ ఉంటుంది. ప్రైస్ వచ్చేప్పటికి 350 పడుతుంది. ఓకే, నెక్స్ట్ ఇందులో బ్లాక్ చెప్పాను కదా, ఇదిగోండి ఇది ఒకటి, ఇంకొక పీస్ వేరే బండిల్లో ఐడెంటిఫై అయింది. 2 పీసెస్ అట్లా అవైలబుల్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ బండిల్స్లో ఏమైనా ఉన్నాయేమో చూద్దాము, బట్ ప్రజెంట్ అయితే 2 పీసెస్ ఐడెంటిఫై అయినాయి. నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి బ్రాసో అండి. ఇది వచ్చేప్పటికి ఇదిగోండి ఈ టైప్ ఆఫ్ బ్రాసో డిజైన్లో వచ్చినటువంటి ఫ్యాబ్రిక్ ఇది. ఇందులో వచ్చేప్పటికి మీకు 4 కలర్ చార్ట్ అవైలబుల్ ఉంది. మోడల్ చూపిస్తాను నేను, ఒక్కొక్కటి ఒక్కో మోడల్ అండి, అన్నీ ఒకే మోడల్ కాదు, బట్ అన్నీ ట్రెండీ. ప్రజెంట్ ఏవైతే మనకి మంచి ట్రెండింగ్లో ఉన్నాయో అన్నీ అవే బ్లౌజెస్ వస్తాయి. దీని మోడల్ ఎలా ఉంటుంది, దీనికి బాటంలో వస్తుందండి హోల్ అనేది, ఎలా ఉంటుందనేది నేను చూపిస్తాను. బట్ అగైన్ దాని తర్వాత మీకు కలర్ చార్ట్ కూడా చూపిస్తాను. ఇది కూడా వచ్చేప్పటికి మీకు చక్కగా క్రాప్ టాప్స్కి బాగా యూజ్ అవుతుంది. ఇదిగోండి ఇది వచ్చేప్పటికి బ్రాసో మెటీరియల్ వస్తుంది. షిఫాన్లో బ్రాసో వస్తుంది. మీకు ఇక్కడ వచ్చేప్పటికి ఇట్లా పఫ్ హ్యాండ్స్ వస్తాయి, జస్ట్ లైక్ బాహుబలి హ్యాండ్స్ అంటాం కదా, నియర్ బై అలా ఉంటాయి పఫ్ హ్యాండ్స్. అండ్ ఇక్కడ వచ్చేప్పటికి చక్కగా ఫిట్టింగ్కి ఎలాస్టిక్ కూడా వస్తుంది. ఇవన్నీ మీరు చక్కగా బయట మోడల్ పెట్టించుకోవాలంటే ఎంతెంత కాస్ట్ తీసుకుంటారో టైలర్స్ దగ్గర మీ అందరికీ తెలిసిందే. బట్ ఇవన్నీ మీకు 250-350 రేంజ్లో వచ్చేస్తాయి. మీరు కష్టపడి క్లాత్ తీసుకొని లైనింగ్స్ తీసుకొని మోడల్స్ పెట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఇది వచ్చేప్పటికి మీకు కొంచెం అటు ఇటుగా 40 వస్తుంది, 19 చూపిస్తుందండి. అంటే ఇన్సైడ్ మీకు ఇంకొక ఇంచ్ అటు ఇటు మార్జిన్ ఉంటుంది కదా, దాంతో కలిపితే మీకు ఇది 40 సైజు. ఓకే, 40 సైజ్ వస్తుంది ఇది. చూడండి ఆల్రెడీ మీకు మార్జిన్ ఉంటుంది కదా ఇన్సైడ్, అది అటాచ్ చేసుకుంటే 40 సైజ్ వస్తుంది. ఇది వచ్చేప్పటికి లక్స్ గ్రీన్ కలర్, కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది పిక్లో. హ్యాండ్స్ అండి మీకు ఎల్బో హ్యాండ్స్ వస్తాయి. ఎల్బో హ్యాండ్స్ వచ్చి మీకు కొంచెం డౌన్ ఈ టైప్ ఆఫ్ పఫ్ వస్తుంది. ప్రిల్స్ స్టైల్లో పెట్టారు. ప్రిల్స్ ఇక్కడ మీకు ప్రిల్స్ పెట్టేసి స్టిచ్చింగ్ ఎలాస్టిక్ ఇచ్చారు. అండ్
నెక్స్ట్ బ్యాక్ నెక్ చూద్దాం. ఫ్రంట్ వచ్చేప్పటికి మీకు యాజ్ యూజువల్ వీ నెక్కే వస్తుంది. వీ నెక్ వచ్చి బ్యాక్ చూడండి, బ్యాక్ డిజైన్ ఇది. బ్యాక్ మీకు జిప్ ఇచ్చారు, అంటే మీరు చక్కగా క్రాప్ టాప్ లాగా యూస్ చేసుకోవచ్చు, బ్లౌజ్ లాగా యూస్ చేయొచ్చు. ఇక్కడ వరకు ఇంకా ఓపెన్ ఉండదండి, కింద మీకు ఇంతవరకు జిప్ కూడా చూడండి. మనకి రెడీమేడ్స్లో మనకి బ్రాండెడ్లో వచ్చేటువంటి క్వాలిటీ జిప్ ఇచ్చారు, స్మూత్గా ఉంటుంది జిప్ కూడా. ఇదిగో జిప్ ఇచ్చేసి ఇక్కడ మీకు డౌన్ వచ్చేప్పటికి హోల్ వస్తుందండి. ఈ హోల్ అనేది ఇక్కడ మీరు ఇట్లాగా ఇలా వస్తుంది, బాటంలో వస్తుంది మీకు హోల్ అనేది. ఇక్కడ మీరు ఇట్లాగా టై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇంత మోడల్ ఉందండి ఇందులో. చక్కగా మీరు యూత్ అయితే క్రాప్ టాప్స్ కూడా యూస్ చేసుకోవచ్చు, లంగావోణి సెట్స్ కానీ అట్లాగా. బట్ దీనిలో చాలా తక్కువ పీసెస్ వచ్చాయి. ఒక్కొక్కటి అయితే 3 పీసెస్, కొన్ని అయితే 5 పీసెస్ అలా మాత్రమే ఉన్నాయి. శారీస్కి, లంగావోణి సెట్స్కి, క్రాప్ టాప్ లాగా మీరు ఏదైనా గాగ్రాస్కి అట్లా ఏది కావాలన్నా సెట్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఇంత హోల్ రాదండి, మీరు ఎంత కావాలంటే అంత టై చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ శాంపిల్కి ఇట్లాగా చేసింది. ఇదిగోండి, నీట్ షేప్ వస్తుంది. ఇక్కడ మీకు ఇంతవరకు టై చేసుకున్నారంటే ఇట్లాగా మనకి టాప్లో ఏదైతే మనము పాట్ నెక్ చేయించుకుంటాం కదా, అదే టైప్లో మీకు ఇక్కడ బాటమ్ వస్తుంది. ఓకే, ఇది వచ్చేప్పటికి మోడల్ అండి, ఎక్స్ప్లెనేషన్. అండ్ నెక్స్ట్ ఇందులో కలర్స్ వచ్చేప్పటికి యాష్ కలర్ ఉంది. ఇదిగోండి, ఇది వచ్చేప్పటికి యాష్ కలర్ అంటే గ్రే కలర్. నెక్స్ట్ గ్రీన్, యాపిల్ గ్రీన్ కలర్. అండ్ ఇది వచ్చేప్పటికి మీకు పీచ్, డార్క్ పీచ్ కలర్, కనకాంబరం షేడ్ అంటాం కదా, దానిలో కూడా ఇంకా కొంచెం డిఫరెంట్గా ఉంది. ఓకే, ఇందులో వచ్చేప్పటికి టోటల్ 4 కలర్ చార్ట్ అవైలబుల్ ఉంది. ప్రైస్ వచ్చేప్పటికి 350 అండి. ఒక షిప్పింగ్లో మీరు మ్యాక్సిమం లైట్ వెయిటే ఉంటాయి కాబట్టి తీసుకోవచ్చండి హ్యాపీగా బ్లౌజెస్. గ్రీన్ వచ్చేప్పటికి ఒక 5 to 6 పీసెస్ అట్లా అవైలబుల్ ఉన్నాయి. యాష్ కలర్ వచ్చేప్పటికి ఇవి కూడా అంతే అండి, 5 to 6 పీసెస్ అట్లా 5 పీసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇవి వచ్చేప్పటికి ఓన్లీ 3 పీసెస్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ గ్రీన్ వచ్చేప్పటికి 4 పీసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే, ఈరోజు కలెక్షన్ వచ్చేప్పటికి ఇంతవరకేనండి. ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.